ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. సమరయ స్త్రీ ఈమెను గూర్చి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. ఒకరోజు యేసయ్య తాను సువార్త ప్రకటిస్తూ సమరయ మార్గం వైపుగా వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర ఆయన అలసి ఉన్నట్టుగానే కూర్చుంటారు. అప్పుడు ఇంచుమించు 12 గంటలవుతుంది. ఆ మధ్యాహ్నం వేళ సమరయ ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. యేసు ఆమె రాగానే ఆమెను చూసి, నాకు దాహంగా ఉంది, కొద్దిగా నీళ్లు ఇవ్వమని యేసు ఆమెను అడుగుతారు. అయితే ఆమె యేసుని చూచినప్పుడు ఆయన ఒక యూదుడని గ్రహించి, అయ్యా, మీరు యూదులు సమరయ స్త్రీనైన నన్ను దాహానికి ఇవ్వమని ఎలా అడుగుతున్నారు అని ఆ స్త్రీ ఆయనను అడుగుతుంది. ఎందుకంటే సమరయులతో యూదులు సాంగత్యం చేయరు కనుక. అయితే ఆమె చెప్పిన మాటను బట్టి యేసయ్య చెప్పిన సమాధానం ఏమిటంటే, నీకు దాహానికి ఇవ్వమన్నది ఎవరో నీకు తెలిస్తే ఆయన నీకు జీవజలం ఇస్తారు అని యేసయ్య ఆమెకు సమాధానం చెప్తారు. యేసయ్య చెప్పిన మాట విన్నాక సమరయ స్త్రీ యేసును ఏమి అడుగుతుందంటే, అయ్యా, నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదు కదా, ఈ జీవజలం నీకు ఎలాగ దొరుకుతుంది అని యేసును ప్రశ్నించగా ఆయన చెప్తారు కదా, ఈ నీళ్లు త్రాగువాడు మరల దప్పికొంటాడు గాని నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడు. ఆ నీరు వారిలో ఊరెడు నీటి బుగ్గగా ఉంటుందని యేసయ్య ఆమెకు చెప్తారు. ఆమె యేసయ్య చెప్పిన మాట వినగానే, అయ్యా, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండా ఆ నీటిని నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు యేసు ఆమెను చూసి, వెళ్ళి నీ భర్తను తీసుకురా అని యేసయ్య ఆమెతో చెప్పినప్పుడు ఆమె, నాకు భర్త లేడు అని చెప్తుంది. నీకు భర్త లేడని చెప్పిన మాట నిజమే అని తన యొక్క జీవితాన్ని గూర్చి అతి స్పష్టంగా తెలియజేస్తారు ప్రభువు. ఈ విధంగా తెలియజేసినప్పుడు యేసయ్య చెప్పిన మాటలు వినగానే ఆమెకు ఎంతో ఆశ్చర్యం కలిగి ఆయన ప్రవక్త అని గుర్తుపట్టి, అయ్యా, నీవు ప్రవక్తవని నేను ఎరుగుదును, కానీ నాకు ఒక సందేహం. అదేంటంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు కదా అని యేసయ్యతో ఆమె చెప్పినప్పుడు యేసయ్య ఆమె వైపు చూసి, అమ్మ, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో పర్వతం మీద గాని యెరూషలేము మీద గాని ఎక్కడా ఎవరు ఆరాధించరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. కానీ యథార్థంగా ఆరాధించేవారు ఖచ్చితంగా ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వస్తుంది, ఇప్పుడు కూడా అది వచ్చే ఉంది. తనను ఆరాధించువారు అలాంటి వారు కావాలని తండ్రి వెతుకుచున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్తారు. ఆ స్త్రీ ఆయనతో ఒక మాట చెప్పింది. ఇప్పుడు సమరయ స్త్రీ తన హృదయంలో ఉన్న ఒక నిరీక్షణను బయట పెడుతుంది. అదేంటంటే, ఆమె యేసు వైపు చూచి, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయును అని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్తారు. అప్పుడు యేసయ్య చెప్పిన మాటకు ఆమె ఎంతగానో ఆశ్చర్యపడి ఆ బావి దగ్గర తన కుండను విడిచిపెట్టి తన ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీరు వచ్చి చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరి వారు ఆయన వద్దకు వచ్చి అనేకులు ఆయన చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచారు. ఆ ఊరిలో సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ దగ్గర కొన్ని రోజులు ఉండమని ఆయనను బ్రతిమాలుకుంటారు. యేసయ్య సమరయలో 2 రోజులు ఉంటారు. ఇలా యేసయ్య మాటలు 2 రోజులుగా వింటున్న వారు ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి, ఇదిగో, నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అని చెప్తారు. ఈ విధంగా సమరయ స్త్రీ తన ఊరిలో మెస్సయ్యను గూర్చిన వార్తను మోసుకెళ్లే సాధనంగా మార్చబడింది.